మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఎవరి మాట వినాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని నువ్వు వెళ్ళినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అబ్రహాం చెబుతున్నాడు, ఏమని తెలుసా, నీ పని వారికి నా పని వారికి జగడాలు అవుతున్నాయి, మందలు పెరిగిపోతున్నాయి. అవును కదా, మందలు పెరిగిపోతే ఏమవుతాయి, ఏమవుతాయి, డబ్బు పెరిగితే ఏమవుతుంది, అంతమంది డబ్బులు ఎక్కువ వస్తే ఏమవుతాయి, అర్థమైందా? పన్నులైనా తెలియదు, తల్లిదండ్రులు కూడా తెలియదు. డబ్బు ఎక్కువైతే అన్నదమ్ములు కూడా తెలియదు. డబ్బు ఎక్కువైతే బైబిల్ ఒక ఆయన అంట గర్వించాడంట. ఎవరు తెలుసు ఆయన? హిజ్కియా. మనస్సును గర్వించాడంట. ఆస్తులు పెరిగిన తర్వాత నీ ఆస్తి అంతా ఇవన్నీ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దేవుడు ఇస్తాడు నీకు. ఇచ్చిన దాన్ని మనం గర్వించకూడదు. అందుకంటాడు, ఏదో నక్షత్రమా చుక్క అంటే మన మనసులో గర్వించి, మనసులో గర్వం లేదు, శరీర గర్వం లేదు. మన మనసులో గర్వం ఉంటుంది, అది కనపడదు. చెట్టుని కోస్తే సేవలు తెలియదు, మనిషిని కోస్తే పాముకి ఎక్కడ ఉంటుంది, కానీ మనిషికి వాళ్ళంతా విషయం. అందుకని బైబిల్ గ్రంథం అంటే ఏమని తెలుసా, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు. బ్రతిమలాడాడు, అయ్యా ఏ గాడిని ఆ బడిని తీసుకుని రావాలని చెప్పి బ్రతిమలాడి తగ్గించుకుంటే చివరికి దేవుడు దూతలు పంపించాడు. దేవుడే దూతలు పంపించాడు. ఆ దూతలు చెప్తున్నాయి, ఇదిగో తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పాపం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరు గుర్తొచ్చారు, ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? అని నేను చెప్పాను. బైబిల్ ఏముంది తెలుసా, బంధువులకు బైబిల్ ఏముంది? ప్రజలు చెప్పాను, పారంపర్య ఆచారములను మీరు వదలాలి. కనుక ఈ లోతు భార్య పిల్లలు పాపం వస్తున్నారు. వెంటనే గుర్తొచ్చింది లోతు భార్యకి. ఎవరు తెలుసా? బంధువులు గుర్తొచ్చింది. ఇప్పుడు వెనక చూసింది ఉప్పు స్తంభం. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉంది. యూట్యూబ్ దేశంలో ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం కూడా ఉంది. పోయి 10 మంది ఉప్పు చేసుకుంటారు. చరిత్ర బైబిల్ గ్రంథం అంటే మన కోసం నిలబడే వాళ్ళు కావాలి, రెండోది ప్రార్థించే వాళ్ళు కావాలి, మూడోది బ్రతిమలాడే వాళ్ళు కావాలి, నాలుగోది భోజనం పెట్టేవాళ్ళు కావాలి. భోజనం చదవండి, చివరిగా ఆ వాక్యం చదవండి. భోజనం పెట్టేవాళ్ళు కావాలి. లోకాసు వార్త 8:55 వచ్చింది. లోకాసు వార్త 8:55 వచ్చింది. ఆమె ప్రాణము తిరిగి వచ్చేది కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టిరని ఆజ్ఞాపించాడు. చనిపోయి తిరిగి లేచిన బిడ్డకి యేసు ప్రభు బ్రతికించాడు. ఆ బ్రతికిన బిడ్డకి ఏమన్నా తెలుసా, ఈ అమ్మాయికి భోజనం పెట్టమని. భోజనం ఏంటి? చనిపోయిన వ్యక్తికి భోజనం పెట్టండి అంటే అక్కడ పాపం చేతను అక్రమం చనిపోయి క్రీస్తు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది వాక్యం తీసుకొని ప్రభు వల్ల తిరుగుతున్న ఆవిడకి వాక్యం అనే భోజనం పెట్టండి. ఏ ఆహారట? బలమైన ఆహారం పెట్టండి. కానీ బలమైన ఆహారం అంటే మంచి ఉపదేశం, అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఆ వాక్యము సర్వసత్యములేకి నడిపించును గాక. వాక్యం ఉన్న తర్వాత ఎవరు బయటికి పడుతుంది? వాక్యం ఏం చేస్తాంట? మార్గాన్ని చూపిస్తే వాక్యము బ్రతికిస్తుంది. అందుకడు నీ వాక్యము నాకు తోడుగా ఉంది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నాయి. కనుక ఈ ఉపదేశం మన కోసం ఎవరు కావాలి చెప్పండి? నిలబడే వాళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, బతిమలాడేవారు కావాలి, భోజనం పెట్టేవారు. అందుకని దేవుని మార్గం ఎక్కడ సమృద్ధిగా జరుగుతుందో అక్కడ మాత్రం వెళ్ళమని లేఖనాలు చెప్పి అటు కృప చేత మనం దీవించబడుతున్నాక. అందరూ మోకరించండి, ప్రార్థన